యాకోబు పత్రిక చిన్న మాట మనము చదువుకుందాము. యాకోబు పత్రిక 1:4 నేనే చదువుతాను, గమనించండి. 2-3 నిమిషాలే మాట్లాడుతాను, ఎక్కువ నేను సమయం తీసుకోను. దేవుడు పంపిన మాట ఒకటి అందించి నేను ముగిస్తాను. మీరు సంపూర్ణులను అనుగుణాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయతో మమ్ము సంధించి మాట్లాడవయ్యా, నీకు వందనాలు. నీ దాసుడు ఒట్టివాడే గాని నీవు బలవంతుడవు కదా స్వామి. నీ దాసుని మరుగుపరచి రక్షకా యేసయ్యా నన్ను సంధించి మమ్మును సంధించి మాట్లాడమని, మేము నడవలసిన మార్గము మా పట్ల నీకున్నటువంటి భారం ఇప్పుడు తెలియపరచమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, పౌలు రాసిన పత్రికలలో ఆ మాటకొస్తే పరిశుద్ధ గ్రంథములోని సకల గ్రంథాలలో ప్రతి గ్రంథానికి ఏదో ఒక అంశము, ముఖ్యాంశం ఉంటుంది. ప్రతి గ్రంథానికి కేంద్రకమైనటువంటి ఇరుసు, చక్రము తిరిగే మధ్యలో ఒక మేకు ఉంటుంది కదా, దాని మీద ఆధారపడి తిరుగుతూ ఉంటుంది. దానిపై ఇరుసు అంటాం, యాక్సిస్. ప్రతి గ్రంథానికి, పత్రికకు ఒక ఇరుసు లాంటి మాట ఉంటుంది. ఆ తలంపు మీదనే మొత్తం పత్రిక అంతా రాయబడి ఉంటుంది. ఆ ఇరుసునే నామముగా నామకరణం చేసి ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో గ్రంథములు కానీ ఒమేగా స్వరములో ధారావాహికంగాని రాయాలని ఉంది. యూదా పత్రిక వ్యాఖ్యానం చేశారు, దాని పేరు పోరాడండి కదా. అలాగే కొరింథీ పత్రికకు మళ్ళీ వ్యాఖ్యానం చేయాలి. అదేంటంటే దిద్దుబాటు పత్రికలు, క్రమపరచు పత్రిక. దానికి బంగారు కత్తెర అని పేరు పెట్టమని యేసయ్య నాకు చెప్పారు అప్పుడు దర్శనం వచ్చిన రోజుల్లో. దీపస్తంభము సరిగా వెలగకపోవడానికి కారణము దాని ఒత్తుల మీద పేరుకొన్న మసి. ఆ మసిని కత్తిరించేస్తే మళ్ళా ఉజ్వలంగా మండుతుంది. సంఘం అనే దీప వృక్షము మీద కొంత మసి పేరుకున్నప్పుడు సంఘము ప్రకాశించలేదు. దాన్ని ఒత్తులు కత్తిరియడానికి ఒక బంగారు కత్తెర దేవుడు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడార ఉపకరణములలో ముఖ్యమైనది ఒక కత్తెర, బంగారు కత్తెర. ఎందుకయ్యా అంటే దాంతో ఒత్తులు కత్తిరిస్తే బాగా వెలుగొస్తుంది. సంఘమనే దీప వృక్షము కొరకు కూడా దేవుడిచ్చిన బంగారు కత్తెర కొరింథీ పత్రికలు కనుక దాని పేరు అది. పౌలు అంటాడు, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరచేదను అంటాడు కొరింథీ పత్రికలు. మనం ఇప్పుడు చదవనక్కర్లేదు. ఈ విషయం ఎక్కడుందంటే 1 కొరింథీ 11 లాస్ట్ వర్స్లో ఉంది. నేను మిగతా విషయాలు క్రమపరుస్తాను అంటే ఇంతసేపు ఏం చేస్తున్నాడు? క్రమపరుస్తూనే ఉన్నాడు. కొన్ని మిగిలిపోయింది. నేను వచ్చినప్పుడు మిగిలిన వాటిని కూడా అంటే మొత్తం ఆ పత్రిక అంతా క్రమపరచే పత్రిక, బంగారు కత్తెర దాని పేరు అన్నమాట. అట్లా గలతీ పత్రిక వ్యాఖ్యానం కూడా రాయాలి. దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, శక్తినిస్తే నేను రాస్తాను. దర్శనమైతే గలతీ పత్రిక పేరు ఎప్పుడైనా రాస్తే దాని పేరు స్వతంత్ర క్రైస్తవం అని వస్తుంది అన్నమాట. అట్లనే యాకోబు పత్రికకు ఒకవేళ దీంట్లోకి వచ్చినప్పుడు యాకోబు పత్రికకు నేను వ్యాఖ్యానం రాస్తే దాని పేరు సంపూర్ణ క్రైస్తవం, ద పర్ఫెక్ట్ క్రిస్టియానిటీ. దట్ విల్ బి ద టైటిల్ ఆఫ్ దట్ కామెంటరీ. యాకోబు పత్రికలోని ముఖ్యమైనటువంటి సెంట్రల్ థీమ్, ద మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ 4th verse. అదేంటంటే మీరు సంపూర్ణులై ఉండండి, మీరు సంపూర్ణులై ఉండండి. క్రీస్తునందు రక్షింపబడిన వాళ్ళందరూ కూడా సంపూర్ణులు కావాలని దేవుని చిత్తము కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలలో మనమందరమును అనే మాటతో మొదలు పెట్టాడు.
కదా. ఎఫెసీ 4, 11, 12 వచనాలు చూడండి దయచేసి. మనమందరమును, అందరమా కొందరమా, మనమందరమును విశ్వాస విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది, అందరము ఏం పురుషులం కావాలి? అందరము యేసునామమున విశ్వసించి బాప్తిస్మము పొందిన వారందరూ సంపూర్ణులు కావాలి. ఇందులో మళ్ళీ మినహాయింపు లేదు. దేర్ ఇస్ నో ఎగ్జంప్షన్. యూ హ్యావ్ నో చాయిస్. యూ హ్యావ్ టు బికమ్ పర్ఫెక్ట్. మనము సంపూర్ణులము కావాలి. సంపూర్ణులు కావాలి అంటే అర్థం ఏమిటి? సంపూర్ణులు కావాలి. ఇక్కడ యాకోబు కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువలేని వారై ఉండాలి. అయ్యా, హెబ్రీ పత్రిక చూస్తే 6:2 చివరిలో సంపూర్ణుల మగుటకు సాగిపోదామంటాడు. ఎఫెసీ పత్రిక 4:12 చూస్తే మీరందరూ సంపూర్ణులు కావాలి అంటాడు. యాకోబు పత్రిక 1:4 చూస్తే మీరందరూ సంపూర్ణులు కావాలంటాడు. అరే, సంపూర్ణులు కండి అంటున్నాడు. అసలు సంపూర్ణులు అంటే అర్థం ఏమిటి? సంపూర్ణుడైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? డిస్క్రైబ్ చేయండి, వర్ణించండి. సంపూర్ణుడైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? వర్ణించండి. మాకు అర్థం కావడం లేదయ్యా. సంపూర్ణమైన క్రైస్తవుడు గుండ్రే ఉంటావా? బంతిలాగా? లేకపోతే వానికి కొమ్ములు ఉంటాయా? రెక్కలు వస్తాయా? వాట్ ఆర్ హిస్ క్వాలిటీస్? వాడు ఎలా ఉంటాడో చెప్పండి. ఎట్లాంటి వాడు కనబడితే మేము వీడు పరిపూర్ణ అనుకోవచ్చు అనే ప్రశ్న వస్తుంది కదా. నేను సంపూర్ణ కాలేదని ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు? రేపు సంపూర్ణ అయితే, ఇప్పుడు సంపూర్ణ అయిపోయాను కనుక దేవునికి స్తోత్రం అని ఎలా చెప్పగలను? నాకు తెలియాలి. సంపూర్ణుడు అంటే ఎట్లా ఉంటాడో తెలియాలి అని ప్రశ్న ఎవరైనా అడిగితే దానికి సమాధానమే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన యాకోబు పత్రిక. ఇందులో ఉన్న సకల లక్షణాలు ఒక సంపూర్ణ క్రైస్తవునికి ఉంటాయి. అందులో ఇక ఎన్నో ఉన్నాయి. అందులో నేను చకచక కొన్ని మీకు దృష్టికి తెచ్చి ముగిస్తాను. 1:26 ప్రకారం సంపూర్ణుడైన క్రైస్తవుడు తన నోటి మీద అదుపు కలిగి ఉంటాడు, నాలుక మీద స్వాధీనము కలిగి ఉంటాడు, నాలుకను స్వాధీనపరుచుకుంటాడు. వాడు ఏది పడితే అది మాట్లాడడు. సంపూర్ణుడైన క్రైస్తవుడు వాగుడుకాయ కాదు. ఈజ్ నాట్ ఎ చాటర్ బాక్స్. సంపూర్ణుడైన వాడు అనుకోకుండా నాలుక స్లిప్ అయిందండి అనడు. వానికి ఎప్పుడు నాలుక స్లిప్ కాదు. వాడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతాడు. నేను మాట్లాడే మాట క్షేమాభివృద్ధికరమైతేనే మాట్లాడాలి. నేను మాట్లాడే మాట ఎదుటి వాడిని విశ్వాసములో ప్రోత్సహిస్తేనే మాట్లాడాలి. నేను మాట్లాడే మాట దేవునికి మహిమ తెస్తేనే నేను మాట్లాడాలి అనేటటువంటి జాగ్రత్త కలిగిన వాడే సంపూర్ణ క్రైస్తవుడు. మన మాటలు సరిగా లేకుంటే మన మాటల వలన ఎదుటివాని మనస్సు గాయపడవచ్చు. కొన్నిసార్లు మనం అజాగ్రత్తగా మాట్లాడితే ఎదుటివాడు పాపమునకు ప్రోత్సహించబడవచ్చు. యు మే ఎన్కరేజ్ అదర్ బిలీవర్ టు కమిట్ సిన్, టు వాక్ ఇన్ సిన్. ఎదుటివాడిని పాపము చేయిస్తే నీ నాలుక దేవుని చేత దండించబడుతుంది. కనుక నాలుక స్వాధీనపరుచుకోవడము అవసరం. అది అవసరమే కాదు, చాలా చాలా కష్టము కూడా. మృగ, సర్ప, పక్షి, జలచరములలో 3-6 చూడండి. ప్రతి జాతియు నరజాతి చేత సాధు గాజాలును సాధు ఆయును. డాల్ఫిన్ చేపలను స్వాధీనం సాధు చేసుకుంటున్నారు. డాల్ఫిన్ చేపలను ఆడిస్తారని మన వాటితో సర్కస్ చేయిస్తారు. ఎగరమంటే ఎగురుతాయి, దూకమంటే దూకుతాయి, ఏమన్నా చేస్తారు. అమెరికా దేశంలో డాల్ఫిన్ చేపలను మాలిన్య చేసి వాటిని ఏమంటారు మచ్చిగా చేసి దాంతో బంతులాట ఆడతారు వాటర్లో. ఏమండి, కుక్కలను
మాలిన్యం చేయవచ్చు, కోతులను మాలిన్యం చేయవచ్చు, మచ్చిగా చేసుకోవచ్చు. ఎద్దులను, ఆవులను, బర్రెలను, గేదెలను, పాములను కూడా మచ్చిగా చేసుకోవచ్చు. పావురాలను మచ్చిగా చేసుకోవచ్చు. ప్రాచీన కాలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లేనప్పుడు పోస్ట్ మెన్ ఎవరంటే పావురాలే. తెలుసా మీకు? పావురాలు ఖచ్చితంగా రిలే పద్ధతి మీద పావురాలను పంపించేవాళ్ళు. ఇక్కడ నుంచి 2 మైళ్ళ దూరం ఒక పావురం పోయి ఒక ఉత్తరం అందిస్తే అక్కడ ఒక పావురం చెట్టు మీద రెడీగా ఉంటుంది. ఈ ఉత్తరం అది అందులో ఇంకో 2 మైళ్ళు అది ఎగురుతుంది అనమాట. అది ఇంకో 2 మైళ్ళు పోయినాక ఇంకో చెట్టు మీద ఇంకో పావురం ఉంటుంది. ఇది పోయి దానికి అందించి వెనక్కి వచ్చేస్తుంది. ఆ విధంగా రిలే పద్ధతిలో పావురాలతో పోస్టల్ డిపార్ట్మెంట్ నడిపిన వాళ్ళు ఛత్రపతి శివాజీ, ఔరంగజేబు ఆ రోజుల్లో. శ్రీకృష్ణదేవరాయలు కూడా పావురాల పోస్టల్ డిపార్ట్మెంట్ ఉండే. డేగలను, గద్దలను మాలిన్యం చేయవచ్చు. దేవుని బిడ్డలారా, చాలా మంది వేటగాళ్ళు డేగలను, రాబందులను మాలిన్యం చేసి వాటితో సహాయంతో వేటాడుతూ ఉంటారన్నమాట. ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను, సాధు ఆయన పెద్ద పురుగు, సింహాలు కూడా మచ్చికవుతాయి. దాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యజారడు అని చెప్తారు అక్కడ. యాకోబు 3:6లో ఏ నరుడు, 7వ వచనం చూడండి, మృగ పక్షి సర్ప జలచరములలో నరజాతి చేత ప్రతి జాతియు సాధు కాజాలను, సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. అది నిరర్గళమైన దుష్టత్వమే. నాలుక 6వ వచనంలో నాలుక అగ్నియే అన్నాడు. ఎంత కొంచెము అగ్ని, ఎంత విస్తారమైన అడవికి చిచ్చు పెడుతుంది. జాగ్రత్తగా మాట్లాడకపోతే దేవుని బిడలారా, మన నాలుక ద్వారా సంఘాలు చెడిపోతాయి, కుటుంబాలు చెడిపోతాయి, దేశము కూడా నాశనం అయిపోతుంది. ఒక చార్మినార్ దగ్గర 2-3 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక వినాయక దేవాలయం, ఏదో హిందూ దేవాలయం ఉంది. అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజించడానికి ఎవడో పోతే పైనుంచి దాని రూఫు పెచ్చు చిన్న ఆలిపడ్డది. ఇది భయమై పారిపోతూ గుడి కూలిపోతుంది అన్నాడు. ఇంకొకరు దాన్ని పట్టుకొని గుడి కొడుతున్నారు అన్నాడు. అనేసరికి హిందూ గుడి కూలగొడుతున్నారని అంటే ముస్లింలు కూలగొట్టారు. ఇంకెవరు పట్టుకుంటారు, ముస్లింలను చంపనరా. అదే ముస్లింలు కొడుతున్నారు అనేసరికి వాళ్ళందరూ ఒకటి అయ్యారు. ఎందుకంటే మన కామకాంజ కైకి మారు ఎందుకు కొడుతున్నామో అరే బద్మాష్ హమారీ టెంపుల్ లేవా, నీ టెంపుల్ సంగతి మాకే మేరుకన్నట్టు మీరు కూడా అది ఏంటిదంటే పైన చిన్నగా కట్టేటప్పుడు సరిగా ప్లాస్టింగ్ క్యూరింగ్ చేయలేదు, చిన్న పెచ్చు. విదిన్ నో టైం అది మళ్ళీ కంట్రోల్ చేశారు. లేకపోతే సిటీ మొత్తం బగ్గుమని తగలబడుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట నిదర్శనాలు. వెంటనే అసలు అది ఎవరికి సంబంధం లేదు, అది కట్టడం లోపల సరిగా క్యూరింగ్ కాలేదు. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. మా 3వ అక్క పుట్టినప్పుడు ఆమెకు కాన్పులు చాలా కష్టం. మా అమ్మకు కాన్పులన్నీ కష్టమే, చచ్చి పుట్టినట్టే. ఇప్పుడు సరే సౌజాతమ్మ సిస్టరు చాలా బాగలేదు, చచ్చిపోయేటట్టున్నది అని ఎవరో చెప్పారట. అంటే ఈ నర్సు అంటే వాళ్ళు ఉండవచ్చు, ఇంకా జనాభా లేదు, అందులో వాళ్ళు పుర ప్రముఖులు, అందరికీ తెలుసు. ఆమె నోరు, ఆమె పేరు సిటీ మొత్తం తెలుసు అన్నమాట. అందరి నోళ్ళలో నాన్న పేర్లు. నాన్నగారు హెడ్ మాస్టర్, అందరికీ గురువులు, ఆయాలు మొదలుకొని హెడ్ నర్సులు మొత్తం అందరికీ తెలుసు. సౌజాతమ్మ సిస్టర్ చాలా బాగలేదు, చచ్చిపోయేటట్టుందంటే ఆ సౌజాతమ్మ గారు చచ్చిపోయేటట్టుందట అని ఆ హాస్పిటల్ గేట్ మంది దాకపోయేసరికి చచ్చిపోయిందట అని గుర్తు. విమానానికేమో హై బీపీ, హార్ట్ పేషెంట్ అన్నీ. ఇది ఊరంతా చెప్పుకొని అసలు మా ఇంట్లో నేను అప్పుడు లేననుకోండి, మా ఇంట్లోకేమో తెలియదు, మా నాన్నకు తెలియదు.
మా మూడో అక్క సంగతి కదా ఇది. మా నాన్నకి మా ఇంట్లోకి ఎవరికి తెలియదు. అందరికీ చెప్పుకున్నారు సౌదమ్మ చదివి. కొంతమంది పూలదండలు పట్టుకొని, కొంతమంది ఏమో బొకేలు పట్టుకొని, అది పట్టుకొని అందరూ హాస్పిటల్ పోయినంట. చచ్చిపోయింది కదా అది మీరు వేద్దామని. వీళ్ళు ఎప్పటి చదువు చూస్తున్నారో మనకు తెలియదు. అవునో కాదో చూసేది వాళ్ళు. ఇక మా నాన్నకేం తెలుసు, ఇక వార్త వస్తుంది కదా అని చెప్పేసి ఈజీ చైర్లో కూర్చొని చిన్నగా ఇంగ్లీష్ పాటలు పాడుకుంటున్నారు. ఎవరో ఒక ఆయన వచ్చి సైకిల్ వచ్చి, అయ్యో ఏంది పెద్దసారి ఇక్కడ కూర్చున్నారు మీరు, మీకు తెలియదా సౌలతమ్మ గారు అయిపోయింది కదా అని చెప్పి అని లేచాడు. ఈయన హార్ట్ పేషెంట్, ఆమె గుండె పట్టుకొని మళ్ళీ వెళ్ళిపో. అరే ఏమైందని ఇక మా పెద్ద కప్పులు అన్న జాకెట్లు పిలిచిన్నది. నాయన అసలు అవునో కాదు మనకు తెలియదా, మన ముందు మన కబురు రాదు. హాస్పిటల్ వాడి గేట్ మనకు పరిగెత్తుకొస్తాడు. ఈయనెవరో చెప్తాడు ఏంటి మనకు, అవునో కాదో చూద్దామని చెప్పి మళ్ళా వీళ్ళప్పుడు గుర్రం టాంగా బండ్లు అనమాట. టక్ 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 అని పోయేసరికి చక్కని పాప పుట్టింది. అమ్మ నవ్వుకుతుంది, ఆ పాప నవ్వుతుంది, చక్కగా ఉన్నది. అరే అందరు చచ్చిపోయారు అని అంటే, అది ఎవరా చెప్తుందని అంటే ఎవరంటే ఏమో నాకు తెలియదు, నమ్మల్లా ఎవరు అందరు చేతులు ఎత్తేసి నాకు తెలియదు. ఈ విధమైనటువంటి ఎన్నో. ఒకవేళ దేవుని కృప లేకుంటే ఈ హార్ట్ పేషెంట్ ఏమైపోవాలి, సౌతమ్మ గారు అయిపోయిందంటే అని గుండె పట్టుకొని కూలిపోయిందంట ఈజీ చైర్లో. గుండె అయిపోతే అప్పుడు ఏం చేయాలి? ఈ నోటి క్రమము లేనందుకు ఒక ప్రాణమే వెళ్ళిపోను కదా. కనుక మనుషులు చాలా కేర్లెస్గా తమ నాలుక వాడుతారు. జాగ్రత్త, నీ నాలుకను బట్టి కొన్ని ప్రాణాలు పోవచ్చు, కొన్ని సంఘాలు పాడు కావచ్చు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక లలితక్క అని ఒక అక్క, చాలా చక్కనిది. ఎప్పుడు వైట్ శారీ మీద ఎంబ్రాయిడరీ, అది సెల్ఫ్ డిజైన్ అవే తప్ప ఇంకే, చాలా భక్తి కలిగింది, చాలా పేరు ఉంటుంది అన్నమాట. హాస్పిటల్లో పనిచేస్తుంది, తర్వాత మంచి భక్తురాలు. అయితే ఆమె బస్ స్టాప్ నిలబడి ఉండగా ఎవరో చూశారు. చూసి అదే అక్కలాగా ఉన్నాను అనుకున్నా, ఈ రూపాయలు ఎవరో ఒక కర్రగా నల్లగా ఉన్నాను ఒక వచ్చి స్కూటర్ మీద ఎక్కించుకొని పోయినాడు. ఎక్కడి ఊరి బయటికి అడవిలోకి వెళ్ళిపోయింది. అమ్మ అక్క మంచిది అనుకున్నా, ఎంత బాగా ఎవరితోనో స్కూటర్ మీద పోతున్నా. మరి ఆ రోజులో నా చిన్నతనంలో సంగతి, అప్పుడు అంత, ఇప్పుడే ఘోరం. ఎవరైనా స్కూటర్ మీద పోతూ తెలిస్తే కష్టమే, మరి అప్పుడు ఇంకా కష్టం కదా. భర్తతో స్కూటర్ మీద పోతున్నా సరే మైలు దూరం జరిగి కూర్చున్నది ఇట్లా. మరి అప్పుడు ఎవరో మీద పడిపోతుంది ఎవరో అని, ఎవరితోనని వాడు అర్జెంటుగా వానికి బీపీ నరాలు దిగిపోయాడు, టెన్షన్. అర్జెంటుగా అన్నకు చెప్పాలి. ఇంటికి వచ్చి అన్నా అన్నా అక్కేం చేసింది తెలుసా అని అరుస్తా ఉంది బాకీట్లనే. ఆమె లోపల నుంచి చెంగుతో ముఖం చూసుకుంటే ఏంటో మీ అన్న బయటికి పోయాడు ఏం సంగతి అని ఆమె బయటకు వస్తుంది. లైతక్కని, అరే ఏదక్క నువ్వు ఇక్కడ అంటే, మరి ఇక్కడ అనుకుంటే ఎక్కడ ఉంటా? ఆమె ఎవరో మీరు అనుకున్నాను తప్ప ఆమె కాదు. మనుషులు పోలిన మనుషులు ఉంటారు. ఒకవేళ కొంపదీసి ఇంట్లో లేదనుకో, అప్పుడు హాస్పిటల్ డ్యూటీ ఉందనుకోండి, మీరు పోయి అన్న దొరికింది అనుకో, ఏమవుతుంది? కుటుంబంలో పెద్ద కాదా? ఉత్తుపుణ్యానికి చక్కని అన్యోన్యమైన జంట మధ్యలో చిచ్చు పెట్టినట్టు, అరే ఆయన పోయిందే అనుకోరా, నీకెందుకు, ఎందుకు అనవసరంగా అందరూ చెప్పాలి. ఇలాంటి పనికిమాలిన నాలుకలతో కొన్ని కుటుంబాలు నిజంగానే విడాకుల పాలు అయిపోయినాయి. నాకు తెలుసు. ఆయన ఏం తప్పు చేయలేదు, ఈయన కూడా ఏం తప్పు చేయలేదు, దానికి కుటుంబాలు చీలిపోయినాయి. ఈ మధ్యలో వీళ్ళు పెట్టిన చిచ్చే. వాళ్ళు చీలిపోయినాక ముసలోళ్ళు అయినాక గ్రహించుకొని, అయ్యో ఇదంతా ఒత్తిదన్నమాట, నాకు తెలియదండి. అప్పుడు బయటపడి ఆమె చెప్పింది, ఈయన చెప్పారని మళ్ళీ మొదలు. కనుక నాలుక చాలా భయంకరమైన విషము. దాన్ని సరిగా వాడుకుంటేనేమో దాని ద్వారా సత్యవాన్ని బ్రతికించవచ్చు. నాలుకను అక్రమముగా వాడితే బ్రతికేవాడిని సంపిపడేసేయచ్చు.
బాగున్న వాడిని పాడు చేయొచ్చు, పాడైపోయిన వాడిని బాగు చేయొచ్చు. అంధకారములో దేవుడు వెలుగును ఎట్లా వెలిగించాడంటే నాలుకతో. చచ్చిపోయిన లాజరును ఎట్లా లేపాడు? నాలుకతో. పెంతెకోస్తు పండుగ నాడు 3000 మంది ఎట్లా రక్షింపబడ్డారు? పేతురు నాలుకే ఆయుధం. కానీ అదే నాలుక నీ అక్రమముగా వాడితే సర్వనాశనం దాపురిస్తుంది. రక్షణ పొంది ఎన్నేళ్ళైనా కొంతమందికి ఇంకా నాలుక మీద కంట్రోల్ ఉండదు. ఎప్పటిదాకా నీ నాలుక నీ అదుపులో, నీ చెప్పు చేతుల్లోకి రాదో అప్పటి వరకు నువ్వు సంపూర్ణుడివి కాదు. యు ఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్. నువ్వెన్ని మర్మాలన్నా చెప్పు, వాక్య మర్మములు తెలిసి ఉండవచ్చు, కానీ నాలుక అదుపు చేసుకోకపోతే నువ్వు సంపూర్ణుడివి కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మరొక చిన్న విషయం నేను చూపించి ముగిస్తాను. 8 మెతుకు నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించును అని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. 2వ ముఖ్యమైన విషయం, సంపూర్ణుడైన వాడు ప్రేమ కలిగి ఉంటాడు. ఏమండి? సంపూర్ణుడైన వాడు ప్రేమ కలిగి ఉంటాడు. ప్రేమ లేనివాడు సంపూర్ణుడు కాడు. ప్రేమ లేనివాడు సంపూర్ణుడు కాడు. ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరిపూర్ణత ఉంటుంది. ప్రేమ లేని చోట పరిపూర్ణత ఉండదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవ్. ప్రేమ. దేవుని బిడ్డలారా, ప్రేమ అనగా దానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ప్రేమ అనగా ఎదుటివారి దోషములను కప్పునటువంటిది ప్రేమ. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము చూడండి. 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా మికటమైన ప్రేమ ఒకని పట్ల ఒకడు కలిగి ఉండండి అన్న. ప్రేమ గతకాలపు పాపమును తొవ్వి వెలికి తీసేది కాదు. నువ్వు అట్లా చేసావు కదా, అంతకుముందు అని వీళ్ళు బీసీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బీసీ అంటే మన రక్షణ పొందక ముందటి కాలం అని. ప్రపంచంలో బీసీ 7, 2 ఉన్నాయి కదా ప్రపంచ చరిత్ర. మన జీవిత చరిత్రలో కూడా మనమే యేసయ్య రాకముందు అది బీసీ, మన లోపలికి యేసయ్య వచ్చినాక క్రీస్తు శకం మనకు. ఏమండి? రక్షణ పొందక ముందు కాలంలో చేసిన తప్పులు దాకా వెళ్ళిపోతారు వీళ్ళు. అది అయిపోయింది కదా, అది ఎప్పుడు అయిపోయింది, సమాధి అయిపోయింది. అసలు వాడు ఇప్పుడు లేడు, ఇప్పుడు ఉన్నోడు కొత్త మనిషి కదా, వీరు నూతన సృష్టి కదా. అప్పుడెప్పుడుదో పాపం ఇప్పుడు ఎందుకు చేస్తూ చేయొచ్చు, దానిలో ఉంది. మనిషి చేయకపోతే దేవుడు చేస్తారా పాపాలు? అర్థం చేసుకునే అవగాహన లేక, శక్తి లేక, వైశాల్యము లేక, హృదయ వైశాల్యము లేక చాలా మంది తప్పులెన్ని చూపుతూ ఉంటారు. కానీ నిజానికి ప్రేమ పూర్ణుడైన వాడు, ప్రేమతో నింపబడిన వాడు తప్పులు ఎత్తి చెప్పడు. వాడు తప్పులను కప్పేస్తూ ఉంటాడు. ఎవరైనా చెప్పారు అనుకోండి, ఫలానోడు పని చేశారంట తెలుసా అంటే, అంత ఇప్పుడు ఎవరు చెప్పారో అబద్ధం, అట్లాంటి మాట మనం మాట్లాడకూడదు. ఆ చాలా మంచివాడు అని దోషములను కప్పి పెట్టాలి. అది ఎవరి లక్షణం అంటే ప్రేమ గల వారి లక్షణం. ప్రేమ అనేది ఎలాగుండాలి అంటే అది క్రియతో ఉండాలి. ప్రేమతో మనం ప్రవర్తించడం అంటే క్రియాపూర్వకముగా ప్రేమించాలి. 2:14 చూడండి. యాకోబు 2:14 అండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పితే ఏమైనా ప్రయోజనం ఉన్నదా?
అటు విశ్వాసముతో రక్షింపగలరా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరానికి కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందులని చెబితే ఏమి ప్రయోజనం? ప్రేమ అనేది మాటలతో కాదు, ప్రేమగా మాట్లాడాలి. ప్రేమ అనేది ప్రేమ కలిగితే నీ స్వరంలో కూడా తేడా వస్తుంది. ఎవరైనా పలకరించిన అనుకో, ఏంటి ఏంటి చెప్పు ఏంటి అని అనొచ్చు. అట్లా కాకుండా పలకరించిన అనుకో, ఏం తమ్ముడు, ఏందన్నా చెప్పు, ఏంటి బాగున్నావా చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. నీ వాయిస్లో తేడా తెలిసిపోతుంది. ప్రేమ లేని వాడి పలకరింపులు వేరు, ప్రేమ గల వాడి పలకరింపులు వేరు. ప్రేమ నీలో నిండినప్పుడు నీ స్వరంలో కూడా భేదము వస్తుంది, స్వరము మారుతుంది. ప్రేమ ఉంటే స్వరం మారుతుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఏమండి, ఏం చేస్తుంది? ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. దేవుని బిడ్డలారా, ప్రేమ ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు. నీలో ఏమైనా డంబము ఉంటే అది ముందు నీ గొంతుకలోనే తెలుస్తుంది. నీలో ఉప్పొంగే గుణం ఉంటే అది నీ సంభాషణలోనే తెలిసిపోతుంది. నీలో ఏమైనా గర్వం ఉంటే అది ముందు నీ స్వరములో తెలిసిపోతుంది. నీలో అహము, డంబము, గర్వం అనేది లేకుండా ఉంటే నీ స్వరము చాలా మృదుగా, మధురముగా. ప్రేమతో నింపబడాలి మనం. అయితే ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడినంత మాత్రాన సరిపోదు, ప్రేమగా ప్రవర్తించాలి. ప్రేమగల పనులు చేయాలి. వాడు ఆకలికొని వచ్చాడు, దిగంబరిగా వచ్చాడు, ఎంతో ప్రేమగా మాట్లాడి, తమ్ముడు అయ్యో చలేస్తుందా, పాపం దుప్పటి కప్పుకో, ఆకలేస్తుందా, అన్నం తిను, చలేస్తుందా, చలి కాచుకో అని చెబితే దానికి ఒక బట్ట ఇవ్వడమో, దుప్పటి ఇవ్వడమో, ఇంత అన్నం పెట్టడమో నువ్వు చెయ్యాలి. ప్రేమ అనేది మాటలతో కాదు, క్రియతో, సత్యముతో మనము ప్రేమించాలి. పొట్టిగా మాటలతోనే కాదు. దయచేసి 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక, ప్రేమ అనేది ఉంటే అది చర్యలో తెలియబడాలి, కనబడాలి. 3వ అధ్యాయం దయచేసి 17వ వచనం చూడండి దయచేసి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అతని యందు ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు. ఈ లోకములో బాగానే డబ్బులున్నాయి, మంచి ఉద్యోగం, మంచి జీతము, సాటి సహోదరునికి అన్నం లేదు, వాళ్ళకి ఎప్పుడైనా ఇంత ఇడ్లీ అన్న కొనిద్దామని నీకు మనస్సు లేకపోతే నీవేం ప్రేమ గలవాడివి, నీవేం పరిపూర్ణుడు అవుతావు నాయన. 18లో అంటాడు, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. క్రియ చెయ్యాలి, మాటలు కాదు. ఎవరన్నా వచ్చి అయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి అన్నారు అనుకోండి, నేను ముందేమంటానంటే, చాలా మంది పాస్టర్లు మంచిది ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఎవడేం చేస్తారు, ఖర్చు కాని ప్రార్థన ఏముందా, ఎవడేం చేస్తాడు. మీ అమ్మాయిది ఒక ఫుల్ చీర కట్టి ఒక ఫోటో తీసి వెనక బయోడేటా రాసి ఇవ్వండి, నాకు కనబడ్డ వాళ్ళకి అందరికీ చెప్తుంటా,
ఆ విధంగా నువ్వు ఎన్ని పెళ్లి చేసావంటే ఎన్ని చేశానంటే 60-70 చేసి ఉంటా. కానీ నాకు ఇచ్చిన ఫోటోలు 200-300 ఉంటాయి. 200-300 ఫోటోల్లో ఒక 50-60 అయినాయి పెళ్ళిళ్ళు. అరే అంత తొందరగా అవుతాయా? పెళ్లి కావాలంటే కుదరొద్దు. ఏదో ఒకటి కుదిరిచావదు. ఏదో ఒకటి ఆ ఎడ్యుకేషన్ వీడు అమ్మాయి కంటే తక్కువ చదువుకొని ఉంటాడు, లేకపోతే మేము ఉద్యోగం ఉండదు, లేకుంటే ఏదో ఒక దురలవాటు ఉంటుంది, సిగరెట్ ఏదో ఉంటుంది, లేకుంటే సిగరెట్ లేదు, ఏమీ లేదు, తాగుడు లేదు, మంచి అలవాట్లు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచిగా క్వాలిఫైడ్, అమ్మాయి కంటే ఎక్కువ చదువుకున్నాడు, అన్ని ఉంటే అమ్మాయి కంటే పొత్తుకుంటాడు. ఇవ్వలేము. ఆమె కిందికి తీసేట్టున్నా ఏమండి నమస్కారం ఏం కావాలి, వాడి కింద నుంచి పైకి ఏమే చాయ్ తీసుకురా చెప్పి గంట సేపు బుద్ధి లేదా అని కింద నుంచి అరిస్తే కనీసం కొట్లాడినప్పుడన్నా కన్వీనియంట్గా ఉండాలి. కాబట్టి అటువంటి మనం పిల్లలను ఇస్తే కష్టం. కొట్లాట ఎప్పుడన్నా వస్తే వాళ్ళు స్టూల్కి కొట్లాడాలి, కింద నిలబడి కొట్లాడాలి. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం అంటే అది తాతలు దిగి రావాలి, తల ప్రాణము తోకకు వస్తుంది ఒకవేళ తోకుంటే. కనుక ఎంతమందికి చేసేవాయా అంటే నేను 300 మంది ఫోటోలు తీసుకొని 50 మందికి అన్నీ అవవు, కుదరదు. అంత మాత్రాన ప్రయత్నమైనా చెయ్యాలి. అన్న నాకు ఉద్యోగం లేదంటే ఫలానా ఏదన్నా రెజ్యూమ్ ఏదన్నా ఇవ్వండి, తెలిసిన వాళ్ళకి మాట్లాడడం, ప్రార్థన చేస్తాము. ప్రార్థన అందరూ చేస్తారయ్యా. అయ్యో అట్లా అయ్యో పాపం అంటే ఏమొస్తుంది దాంతో లాభం? డూ సంథింగ్ అబౌట్ ఇట్ ప్రాక్టికల్లీ. యువర్ లవ్ మస్ట్ బి ప్రాక్టికల్ లవ్. క్రియారూపకమైన ప్రేమ ఉండాలి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యముతోను మనము ప్రేమింతము. ఇది సంపూర్ణుడైన వాడి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికన్నా ఒంట్లో బాగలేదు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం, దానికి తోడు ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా చేయండి. అయ్యా నాకు చెయ్యి తగ్గింది, రక్తంగా ఆడుతుంది, కింద పడ్డాను, చెయ్యి విరిగింది, ఏదో అన్నాడు అనుకో, ప్రార్థన చేస్తే సరిపోతుందా? చెయ్యి విరిగింది. నేనైతే ఊరుకోలేదు. వాడిని అర్జెంటుగా ఆటోలో వేసుకొని చార్మినార్ దగ్గర తీసుకుపోయి శాలిబండలు బోన్ సెట్టర్స్ ఉన్నారు, బోన్ సెట్టింగ్ చేయించి పత్తి వేయించి ప్రార్థన, అంతసేపు ప్రార్థన చేస్తూనే ఉంటాం. నా యొక్క 1000 రూపాయలు వదలని పర్వాలేదు, వాడు చేయటం ముందు సెట్ కావాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ప్రాక్టికలీ. నీ చుట్టూన్న ప్రపంచములో ఎన్ని 100 మంది అవసరములో ఉన్నా, ఎన్ని 1000 మంది బాధలో ఉన్నా, దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు దుడిచేదాకా నీకు నిద్రపట్టదు. ఏచే వాళ్ళ కన్నీళ్లు దుడవాలి, కష్టములో ఉన్న వాళ్ళను ఆదరించగలగాలి. ఆ మనస్సు కలిగిన వాడే సంపూర్ణుడు. దేవుని బిడలారా, సంపూర్ణులు కండి అంటే అర్థం ఏంటంటే బాగా సిద్ధాంతం నేర్చుకోవడమే కాదు, సిద్ధాంతాలు అందరికంటే బాగా తెలిసిన వాడు సైతాను. కానీ వాడు సంపూర్ణుడు కాదు, అసలు వాడు వెలుగు సంబంధే కాదు. సిద్ధాంతము మాట్లాడడానికి జ్ఞాపక శక్తి, ధారణ శక్తి చాలు. కానీ యేసును పోలిన జీవితము జీవించాలంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనం కలాలి. కనుక సంపూర్ణులు కండి అంటే మొట్టమొదట ఏం చెప్పానండి? నాలుకను అదుపు చేసుకోవాలి. తర్వాత 2వ లక్షణము బాధితుల పట్ల దయ చూపించాలి, ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ మాటలకే పరిమితం కావద్దు, యాక్షన్స్లో కూడా ఉండాలి. అలా ఉన్నవాడే ఎవరు చెప్పండి? సంపూర్ణ. ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మొత్తం అక్కడ 3 రోజుల పాటు దాదాపు 16 గంటలు 18 గంటలు మాట్లాడి ఒక్కటే టాపిక్ మీద, ఎక్కడ జంగారెడ్డిగూడెంలో. ఆ సెట్ తీసుకోండి, సంపూర్ణులు కండి, సంపూర్ణ క్రైస్తవం అనే ఆ సెట్ అంతా తీసుకో, దాదాపు 18-20 ఆ సెట్లు ఉంది. అవి తీసుకొని
ఒకటే సబ్జెక్ట్ యాకోబు పత్రికే 3 రోజులు మాట్లాడాడు. దేవుడు ఎన్నో విషయాలు అక్కడ బయలుపరిచి చూపించి మాట్లాడించాడు. మనం పరిశుద్ధులము కావాలి, సంపూర్ణులం కావాలి. అప్పుడే యేసు రాకడలో ఎత్తబడి బలా నమ్మకమైన మంచి అసలు అనిపించుకుంటాం. దేవుడి మాటలు ఆశీర్వదించను కాదు. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు నాయనా. నన్ను సంపూర్ణునిగా చెయ్యండి. ఈ సమాజంలో నేను సువార్త ప్రకటించినప్పుడు నా ప్రవర్తన కూడా దానిని స్థిరపరుచున్నదిగా ఉంచండి ప్రభువా. దేవుడు ప్రేమ గలవాడని చెప్పినప్పుడు నేను కూడా ప్రేమ కలిగిన వాడునుగా కనబడడానికి సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. నీవు ప్రేమ చూపలేనప్పుడు దేవుని ప్రేమను గూర్చి నీవు మాట్లాడడము శుద్ధ దండగా వ్యర్థం. ప్రేమ చూపాలి, మంచితనము చూపాలి, దయ చూపాలి. దేవా, నాకు సహాయము చేయమని అడుగుదాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, అనేక సంగతులను నీ సన్నిధానములో మేము ప్రభువా మాట్లాడుకున్నాం. మా ప్రభువా, నీవే నిదాసుల్లో నుండి ప్రభువా నిదాసునికి నడిపింపునిచ్చి సంపూర్ణులు కండి అనే పిలుపునిచ్చినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవాని స్వరముని మేము విన్నాము తండ్రి. మేము ఉన్నట్లే ఉండడము నీ చిత్తము కాదు, మేము సంపూర్ణులు కావాలని మీరు కోరుచున్నారు గనక మేమును ఆ దిశగా పరుగులు తీయడానికి సహాయం చేయండి. సంపూర్ణమగుటకు సాగిపోదాము అనే పిలుపుని లోబడటానికి సహాయం చేయండి. మా కన్న తండ్రి, మా నాలుక మీద మాకు అదుపు దయచేయండి. బాధితుల పట్ల, దుఃఖములో కష్టములలో ఉన్న వారి పట్ల క్రియారూపకముగా ప్రేమ చూపించడానికి సహాయం చేయండి. ప్రేమతో నింపి మా మనస్సును మెత్తన చేయండి నాయన. ప్రేమతో నింపి మా మనస్సులో డంబమును తొలగించండి ప్రభువా. ప్రేమతో నింపి మా స్వరమును కూడా మృదువుగా మధురంగా మార్చండి తండ్రి. సహాయం చేయండి, మహిమను పొందండి. నీ మాటలు మాలో బహుగా ఫలించినట్లు కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణ యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరొచ్చిన మనకందరికి భూలోకమందున సకల భక్త కోటికి ఇది మొదలుకొని సదాకాలము ప్రభు వచ్చి వరకు ఎడబాయక తోలుండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ, యేసు రక్తమునకే జయ, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక.